వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అప్పటి మంత్రి రోజా హంగామా కనిపించేది. అసెంబ్లీకి వచ్చినా, నియోజకవర్గానికి ఏలినా, ఆడదామాంధ్ర పోటీల్లో పాల్గొన్నా ఇలా ఎక్కడైనా రోజా హల్చల్ చేసేవారు. అయితే గత ఎన్నికల్లో నగరిలో ఓటమి పాలైన తర్వాత మంత్రి రోజా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎంతలా అంటే వైసీపీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉండిపోతున్నారు. దీంతో ఆమెక వైసీపీకి దూరమైనట్లా అన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో రోజా ఈ అంశంపై ఇవాళ స్పందించారు. ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన రోజా వైసీపీ నేతల పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. ఈ వారంలో వైసీపీ నుంచి 2 రాజ్యసభ ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంపై స్పందించిన రోజా వారిపై ఫైర్ అయ్యారు. గతంలోనూ ఇలాగే పార్టీలు మారిన వారి పరిస్థితి ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నియమించిన వారు ఫిరాయిస్తున్నప్పుడు అది తప్పో కరెక్టో అని వారే ఆలోచించుకోవాలని, అలాంటి వారితో జగనన్నకో వైసీపీకో ఎలాంటి నష్టం ఉండదన్నారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారిని ఎవరు గౌరవించరు, క్షమించరన్నారు. ఇంతకాలం పార్టీలో పలువురికి రోజాపై అనేక అనుమానాలు ఉన్న క్రమంలో ఆమె స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తాను పార్టీ మారబోనని క్లారిటీ ఇచ్చినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.